వెల్కమ్ టు వార్త. నేను దేవా. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అయితే కనుక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా 42% రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థలకు వెళ్తామని చెప్తుంది. తాజాగా కేబినెట్ సమావేశంలో చర్చించిన అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ మాత్రం 42% పంచాయతీ ఎన్నికలకు మాత్రమే వెళ్తామని, అంటే పంచాయతీ ఎన్నికలకు వెళ్ళిన అనంతరమే సుప్రీంకోర్టు తీర్పు తర్వాతనే మిగతా ఎన్నికలకు వెళ్తామని అయితే చెప్పుకొచ్చారు. దీన్ని బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ అలాగే జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అయితే వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, వీళ్ళకి గల డిమాండ్స్ ఏంటనేది ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మొదటి నుంచి కూడా 42% రిజర్వేషన్ అని చెప్పుకుంటూ వచ్చింది, కానీ తాజాగా ఓన్లీ గ్రామ పంచాయతీలకు మాత్రమే ఈ 42% రిజర్వేషన్ పార్టీ పరంగా ఇస్తామంటుంది. ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలలో పార్టీల వారీగా ఎన్నికలు జరిగాయి. ఒకటి, మీరు 42% ఇవ్వడానికి పార్టీ సింబల్స్ ఉన్నాయి. 2, అదేవిధంగా తెలంగాణలో కులగణన లెక్కల ప్రకారం బీసీ జనాభా 60%. మీరు ఒకవేళ పార్టీ పరంగా ఇవ్వాలని అనుకుంటే 60% టికెట్లు ఇవ్వాలి. మీరు 60% ఇవ్వకుండా 42% నిర్ధారించడానికి మీరెవరు? అదేవిధంగా 42% అనేది పార్టీ పరంగా కాదు, 42% అనేది రాజ్యాంగబద్ధంగా ఇవ్వాలి, చట్టబద్ధంగా ఇవ్వాలి. మీరు ఇచ్చేటువంటి బిచ్చం, మీరు ఇచ్చేటువంటి ఎంగిలి మెతుకులు బీసీలకు అవసరం లేదు. బీసీలు ఇండిపెండెంట్గా పోటీ చేసినా, బీసీలు స్వతంత్రంగా పోటీ చేసినా గెలుస్తారు. మొన్న జూబ్లీస్ ఎన్నికల్లో బీసీ గెలవలేదా? అదేవిధంగా బీసీలు అనేది రాజకీయంగా చాలా చైతన్యమైనరు. ఇవాళ నమ్మించి బీసీలను ఎట్లా మోసం చేస్తారు? మీకు దారులన్నీ మూసుకుపోయిన తర్వాత అప్పుడు అఖిలపక్ష సమావేశం పెట్టి, బీసీ సంఘాల సమావేశం పెట్టి మేము ఈ ప్రయత్నం చేసినాము, ఈ ప్రయత్నంలో మేము సఫలం కాలేకపోయినాం, న్యాయపరమైనటువంటి ప్రక్రియలో సఫలం కాలేకపోయినాం, చట్టం చేయడానికి కేంద్రం మీద కొట్లాట చేసినాం, ఆ కేంద్ర ప్రభుత్వం కూడా సఫలం కాలేకపోయినాం, ఈ చివరిగా బీసీ రిజర్వేషన్లు మేము ఈ రకంగా పార్టీ పరంగా ఇస్తామంటే అప్పుడు బీసీ సమాజం ఏమని ఆలోచిస్తుంది. అది ఏ ప్రయత్నం చేసుకోకుండా, మీరు అన్ని దారులు మూసుకోకుండానే మీరు పోరాడాల్సినటువంటి దారులు ఉన్నప్పటికీ ఇటు న్యాయ పోరాటం చేసేటువంటి ఒక దారి ఉంది. అదేవిధంగా డిసెంబర్ మొదటి వారం నుండి జరిగేటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఇండియా కూటమి నుంచి 243 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. అక్కడ పోరాడేటువంటి ఒక అవకాశం ఉంది, కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం చేసేటువంటి ఒక అవకాశం ఉంది. ఈ 2 అవకాశాలను కాలదని, ఈ 2 అవకాశాలను తోసిపుచ్చి ఇవాళ రాత్రే ఇవాళ క్యాబినెట్ సమావేశం పెట్టి రాత్రి 11 గంటలకు మేము సర్పంచ్ ఎన్నికలకు పోతామని చెప్పడం మీకు ఎంత ధైర్యం? అంటే బీసీలను నమ్మించి మోసం చేయడం కదా. బీసీలకు ఏ బీసీ అడిగిందని కామారెడ్డి డిక్లరేషన్ చేశారు, ఏ బీసీ అడిగిందని 42% ఇస్తాను ఇన్ని రోజులు చెప్పారు. 42% ఇస్తా అన్నప్పుడు ఇచ్చి తీరాల్సిందే. ఇస్తావా సస్తావా మాకు అనవసరం, నువ్వు ఇస్తావని చెప్పినావు, ఇవ్వాల్సిందే. ఎందుకు ఇవ్వలేదు? కాబట్టి ఖచ్చితంగా మీరు కనుక ఈ బీసీ సమాజానికి మోసం చేసిన దానికి చక్రవడ్డీతో సహా చెల్లించుకోవాలి. మీ రోజు బీసీ సమాజానికి మొదటి ముద్దాయి కాంగ్రెస్, రెండో ముద్దాయి బీజేపీ. ఎందుకంటున్నా, ఇవాళ నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఢిల్లీలో సమావేశం పెట్టి స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టండి, ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికలు పెట్టండి, గ్రామీణ ప్రాంతాలన్నీ అస్తవ్యస్తంగా మారిపోతున్నాయని చెప్పి కిషన్ రెడ్డి గారు ఢిల్లీలో ఆయన డిమాండ్ చేసిండు. కిషన్ రెడ్డి గారు ఢిల్లీలో డిమాండ్ చేయగానే హైదరాబాద్లో ఉన్న రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నాడు. కిషన్ రెడ్డి గారు తానే అనగానే రేవంత్ రెడ్డి తందనే అన్నాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎవరు వెల్లడించడానికి? పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీసీ మంత్రా, బీసీ సంక్షేమ మంత్రా, లేదా పంచాయతీరాజ్ శాఖ మంత్రా? ఆయన ఏ అర్హత ఉందని ప్రకటించాడు? ఇవాళ 3,000 కోట్ల రూపాయలు నిధులు రావడం లేదంటారు. నేను ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని వేల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చారు, ఇదే మెగా కృష్ణారెడ్డికి ఎన్ని వేల కోట్ల కాంట్రాక్టర్ల బిల్లులు ఇచ్చారు, ఈ రెడ్డి వాళ్లకు ఎన్ని వందల కోట్ల కాంట్రాక్టర్ బిల్లులు ఇచ్చారు. బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలు చదువుకోవడానికి స్కాలర్షిప్లు ఇవ్వమంటే ఇవ్వరు, ఫీజుల రియంబర్స్మెంట్ ఇవ్వమంటే ఇవ్వరు, బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలు ఉండడానికి సొంత భవనాలు కట్టమంటే కట్టరు. కానీ 3,000 కోట్ల మీద 2,40,000 కోట్ల రాష్ట్ర బడ్జెట్లో 3,000 కోట్లు ఎంత? 1% నిధుల కోసం ఇలా బీసీలను బలి చేస్తారా? మీరు 3,000 కోట్ల కోసం 3 కోట్ల మంది బీసీలను బలి చేస్తారా? మీరు అడిగితే మేము బిచ్చమేసేవాళ్ళం. ప్రభుత్వం అడిగితే 3 కోట్ల మంది బీసీలో ఉన్నాము, మనిషికి ₹1 వేసుకుంటే 3,000 కోట్లు అవుతాయి. 3,000 కోట్లు మీకు ఇచ్చేవాళ్ళం. ఈ రకంగా అన్యాయం చేయాలనే ఉంది, బీసీలను మోసం చేయాలనే ఉంది. మీకు బీహార్లో కాంగ్రెస్ పార్టీ కుక్కతో వంకర ఇంకా మారదు. మీ బీహార్లో ఏ విధంగా మీకు గతి పట్టిందో, డిపాజిట్లు రాకుండా మిమ్మల్ని ఒక సమ్మెడ పొడితోటి ఓటు పోతుతోటి గుద్దుట ఢిల్లీలో ఇంటికెళ్ళి ఎట్టెళ్తలేరో తెలంగాణలో కూడా అదే గట్టి పడుతుంది. మీరు రాసుకోండి. బీసీ సమాజంలో చాలా చైతన్యమై ఉన్నారు. బీసీ సమాజం చాలా
రాజకీయ చైతన్యంతో ఉన్నారు. మీరు బీసీ సమాజాన్ని మోసం చేశారు కదా, ఇక మీరు రాసుకోండి. బీసీ ద్రోవులుగా ఇవాళ బీజేపీ కాంగ్రెస్ మిగిలిపోయింది. ఈ ద్రోవుల పార్టీని రేపనించే మెరుపు పోరాటాలు చేసి బీసీల దమ్మేందో, బీసీల యొక్క పోరాటం ఏందో చూపిస్తాం. కానీ మొన్న జరిగిన బీసీ బంద్లో మీరు అంటున్నట్టు ముద్దాయిలు కాంగ్రెస్ బీజేపీ పార్టీ నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. బీసీ బంద్లో మీరు కూడా కాంగ్రెస్ పార్టీ తరపున నుంచి నవీన్ యాదవ్కు మద్దతు తెలిపారు. ఇప్పుడు మాత్రం ద్రోహులు అంటున్నారు, ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు మా ఎమ్మటుండే మాకు వెన్నుపోటు పొడిచారు. మేము బంధు పిలిపిస్తే బంధులో పాల్గొన్నారు. అదేవిధంగా మేము పోరాటాలు ధర్మ పోరాట దీక్ష చేస్తే దీక్షలో పాల్గొన్నారు. రన్ ఫర్ సోషల్ జస్టిస్ చేస్తే ఏ పోరాటము జేఏసీ ఇచ్చిన ఏ కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ తడిగుడ్డతో గొంతుకు వస్తారని మేము అనుకోలే కదా. ఇవాళ నవీన్ యాదవ్కు మద్దతు ఇచ్చడం వేరు, అది ఎన్నికల ప్రక్రియ. అది అగ్రకులాలు ప్రధాన పార్టీల నుంచి ఇద్దరు అభ్యర్థులు అయినప్పుడు, ఒక అభ్యర్థి బీసీ అభ్యర్థి ఉన్నప్పుడు మద్దతు ఇస్తాం. ఇవాళ మీరు ఏ జూబిలీస్ ఎన్నికలు ఏ చిల్లపిన కానీ కాంగ్రెస్ కోటేలే మేము నవీన్ యాదవ్కు ఒక బీసీ బిడ్డ అని ఓటేసినామన్నారు. ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు నిలబెట్టి రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేస్తే గెలిచిండా? ఓడిపోయిండు. ఇదే జూబిలీస్ ఎన్నికలు ఒక బీసీ అభ్యర్థికి టికెట్ ఇస్తే బీసీ అభ్యర్థి గెలిచిండు. కాబట్టి మీరు బీసీలను తక్కువ అంచనా వేశారు, బీసీలను మోసం చేశారు. దానికి రాజకీయంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇవాళ మేము ఇష్యూ బేస్డ్ ఫైట్ ఉంటుంది మాది. మేము ఇవాళ పెళ్లికి ఒకటే మంత్రం, చావుకు ఒకటే మంత్రం చదవం. ఎన్నికలు ఉన్నప్పుడు ఒక బీసీ బిడ్డ పోటీ చేస్తే అది బీజేపీ బీసీనా, కాంగ్రెస్ బీసీనా, బీఆర్ఎస్ బీసీనా చూడం, అది బీసీనా కాదని చూస్తాం. అదేవిధంగా బీసీలకు అన్యాయం చేసి మోసం చేయాలని చూస్తే బీసీ సమాజం ముందు దోషులు నిలబెడతాం. వాళ్ళని రాజకీయంగా భూస్థాపితం చేసే వరకు మేము వెంటాడతాం. ఫైనల్గా మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? రేపటి నుంచే ధర్నాలు మొదలు పెడతాం, రాస్తారోకలు చేస్తాం, దిష్టిబొమ్మలు తగలబెడతాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ బీసీ రిజర్వేషన్ వ్యతిరేకులు అని చెప్పి డప్పు చాటింపేస్తాం. ఈ బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు కూడబలుక్కొని బీసీలకు ద్రోహం చేసినాయి. కాబట్టి ఈ రెండు బీసీ ద్రోహుల పార్టీలు అని చెప్పి మొత్తం సమాజం ముందు నిలబెడతాం. చూశారు కదా, బీజేపీ కాంగ్రెస్ అయితే కనుక బీసీలకు ద్రోహులుగా అయితే మాత్రం రేపటి నుంచి దిష్టి బొమ్మలు కూడా తగలబెడతామని రాష్ట్రమంతటా కూడా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అయితే చెప్పుకొచ్చారు. కానీ మన కార్తీక్తో దేవా వార్త, హైదరాబాద్.